రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టూరిజం మీద మనం ఫోకస్ పెట్టుకోవాలి కాబట్టి వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక 4-5 డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు. ఆ కమిటీ వచ్చే టయానికి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఆ ఫ్లాగ్ వచ్చేట్టు చేయాలి. భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ ఉండే విధంగా ఒక పారామీటర్స్ కూడా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను. అధ్యక్ష, సమస్య చిన్నదైనప్పటికీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ చెప్పబోతున్నా. అది సార్ట్అవుట్ చేయడానికి చాలా చిన్న సమస్య. అక్కడ సీసీ కెమెరాలు సరిగ్గా లేకపోవటం, అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేకపోవటం, ఇటువంటి కుక్కలన్నీ కూడా అక్కడికి రావటం, ఇటువంటివన్నీ కూడా ఆ టూరిజంని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ అది కంట్రోల్ చేయడానికి తక్కువ ఖర్చు. సో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా మీరు కూడా ఎక్కువ దృష్టి పెడితే ఆ ప్రాబ్లం ఇమీడియట్గా సార్ట్అవుట్ అవుతుంది. విఎం థామస్ గారు. అధ్యక్ష, మాది రూరల్ ఏరియా అధ్యక్ష. ఇక్కడ పవర్ కన్స్ట్రక్షన్ దండిగా ఉంది అధ్యక్ష. మెయిన్గా చూసామంటే బాలగంగనపల్లిలో ఆల్రెడీ గత గవర్నమెంట్లో టెండర్ వేసి 2 33/11 kV శాంక్షన్ అయింది అధ్యక్ష. ఒకటి వచ్చి బాలగంగనపల్లి అట్ గంగాధర నెల్లూరు, ఇంకొకటి వచ్చి గాజంకి అట్ కార్వేట్ నగరం అధ్యక్ష. ఈ టెండర్ పిలిచిన తర్వాత అది అట్లనే పెండింగ్ అయిపోయింది అధ్యక్ష. ఇక్కడ ఇది పవర్ సరిగ్గా రావడం లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇమీడియట్గా మాకు ఇది శాంక్షన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా ఒక 4 రిక్వైర్మెంట్ ఉంది అధ్యక్ష. ఒకటి వచ్చి కండేపల్లి అనేది జీడి నెల్లూరులో, అదేవిధంగా పుల్లూరు, అదేవిధంగా లంకేపల్లి, ఇవి కూడా ఒకటి వచ్చి ఎస్ఆర్పురం మండలంలో, ఒకటి జీడి నెల్లూరులో, ఒకటి పెనుమూరులో ఉంది అధ్యక్ష. ఇవి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తే ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ మెయిన్గా చూసారంటే పవర్ ఫ్లక్చుయేషన్ రావడం వల్ల ఈ మోటార్లన్నీ కూడా కాలిపోతున్నాయి. ఇక్కడ వ్యవసాయమే ముఖ్య ఆధారం కాబట్టి దీనిపైన మనం ఫోకస్ చేసే అవసరం కూడా ఉందని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు ఒక 2 చోట్ల 2 బ్రిడ్జ్ వచ్చి అట్లనే డిస్కంటిన్యూ అవుతుంది అధ్యక్ష. ఇక్కడ చూసారంటే సుమారుగా ఒక దగ్గర ఒక 20 నుంచి 30 విలేజ్లు ఉంది అధ్యక్ష. ఇక్కడ మెయిన్గా చూస్తామంటే బిఎన్ఆర్ పేట టు జీడి నెల్లూరు మండలం, ఇది కాన్స్టిట్యున్సీ అంటే జీడి నెల్లూరు టు చిత్తూరు కనెక్షన్ ఉంది అధ్యక్ష. సుమారుగా 100 విలేజెస్ ఉన్నాయి. దీనిపైన కూడా ఒక బ్రిడ్జి కట్టిస్తే బాగుంటుంది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఇది సపరేట్గా ఈ విలేజెస్ కట్ అయ్యి అక్కడ నుంచి స్కూల్కి పోవాలన్నా రొటీన్ డే టు డే యాక్టివిటీస్ కూడా కంప్లీట్గా ఇది వచ్చి ఇక్కడ ఏం జరగడం లేదు అధ్యక్ష. దీన్ని ఇమీడియట్గా మాకు శాంక్షన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రిని కోరుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా లాస్ట్ అధ్యక్ష, దయచేసి అర్థం చేసుకోండి సార్, ఏదో మాట్లాడాలని కాదు, బీ బ్రీఫ్. మీ సమస్యని చెప్పండి. ఎంతసేపు మాట్లాడేమన్నది కాదు ఇష్యూ, ఏం కంటెంట్ మాట్లాడేమన్నది ఇష్యూ. ఓకే అధ్యక్ష. అవకాశం రావాలి. లాస్ట్ అధ్యక్ష, అదేవిధంగా పెనుమూరు టు నేండ్రగుంట రోడ్డు అధ్యక్ష. ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చూసామంటే చాలా యాక్సిడెంట్ జరుగుతుంది. ఇది కూడా మాకు తొందరగా చేయాలని చెప్పేసి మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. వర్ల కుమార్ రాజా. ధన్యవాదాలు అధ్యక్ష. 3వ సెషన్లో 16th లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం 3,486 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పౌష్టికాహారం పిల్లలకు అందించే విషయంలో ఏదైతే హ్యూమన్కి కావాల్సిన మెటబాలిజం మెయింటైన్ చేసే పౌష్టికాహారం చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రన్న చల్లని చూపు